ఈ వీడియో కంటెంట్ ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయడానికి కాదు, హామ్ చేయడానికి కూడా కాదు. ఇది ఓన్లీ చెపరి, చైన్ చిల్లర్, గాలి తిరుగుడు తిరిగే లత్కర్ నా కొడుకుల కోసం మాత్రమే. ఓకే, నమస్తే. నేను ఈరోజు చెప్రిగాళ్ళ గురించి మాట్లాడదామని ఫిక్స్ అయినా. చెప్రిగాళ్ళకి అమ్మాయిలను పడేసే గ్యాడ్జెట్ అని ఫిక్స్ అవుతారు. దీన్ని అసొంటి చెప్రిగాలు కాదు, మామూలు చెప్రి కాదు, నెక్స్ట్ లెవెల్ చెప్రి అన్నమాట, ప్రో. అయితే వాళ్ళు చేసే పనులకి అది బాగుండదు అనుకుంటారు, కానీ నిజం చెప్తానా, వాళ్ళు చేసే పనులు చూస్తే థూ అని ఉంచుతారు. అట్లాంటి చెప్రీలు అనమాట, అట్లాంటి పనులు చేస్తారు. ఓకే, ఒప్పుకుంటా, బైక్ ఎంతూజియాస్టిక్స్ ఉంటారు, కానీ మరీ బండి నడపరాకుండా, బండి హ్యాండిల్ చేయరాకుండా, చెప్రిగా తీరు అటు ఇటు నడుపుకుంటా వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నా. ఓకే, టాపిక్ చెప్రిగాళ్ళ గురించి కాబట్టి లాంగ్ ఉంటుంది వీడియో, అందుకే కూర్చొని చెప్తా, కాలం వస్తాయి మళ్ళీ. ఓకే, కూర్చుంటా పోయి. నార్మల్గా మనుషులు వీటిని ఎట్లా చూస్తారు? ఓకే, ఇది బండి బాగుంది, మైలేజ్ ఇస్తుంది, అది ఇది అని చూస్తారు. కానీ చెప్రిగాళ్ళు, అబ్బా దాని హెడ్ చూడు, అబ్బా దాని బ్యాక్ చూడు, అబ్బా దాని నడుము చూడు, అట్లా ఆ వేళ చూస్తారు. అదే నా పిల్లని ఆరబై గట్ల చూస్తారు, దాంతో సంసారం చేయనీకి గట్ల మాట్లాడతారు. మొత్తం దొంగ చూపు చూస్తారు, దాన్ని పోరి లెక్కనే చూస్తారు దాన్ని. ఎందుకు ఈ బైక్ ఈడికి తీసుకొచ్చిన అంటే, ఈ బైక్ మన లైఫ్లకి ఏ ఏ సిచ్యువేషన్లోకి వస్తుంది, ఏ ఏ వేలో వస్తుంది మన లైఫ్లకి అనే దాని గురించి మనం మాట్లాడదాం. సారీ, నేను మాట్లాడదాం, వినండి. యావరేజ్ మిడిల్ క్లాస్ పేరెంట్స్కి ఇంట్లో ఏమైనా బండి కొనాలంటే వాళ్ళ మైండ్లో స్ట్రైక్ అయ్యే బండ్లు ఏమైనా ఉంటాయి? యాక్టివా, హోండా, చిన్న చిన్న స్కూటీల బండ్లు, అవన్నీ స్ట్రైక్ అవుతూ ఉంటాయి. ఎందుకు? మైలేజ్ ఇస్తా లేదా, లైఫ్ ఇస్తలే అని చెప్పి ఆలోచిస్తారు. కానీ ఈ చెప్పిన కొడుకులకి, అంటే వాళ్ళ కొడుకులకి ఏం స్ట్రైక్ అవుతాయి? జీటీలు, ఎంటీలు, R15, బుల్లెట్, ఇంటర్సెప్టర్, ఇట్లాంటి పెద్ద పెద్ద బండ్లు వస్తాయి. ఎందుకు? మార్నింగ్ పొద్దు నుండి నైట్ దాకా కష్టపడి సంపాదించే నాన్నలకి ఏమో కనిపించే బండ్లేమో చిన్న చిన్న మైలేజ్ ఇచ్చేవి. ఇంట్లో దెంగి తిని దెంగి వండి ఇష్టం వచ్చిన తిరిగి నా కొడుకులకు కనిపించే బండ్లు గివి, పెద్ద పెద్ద బండ్లు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఇప్పుడు నేను ఇట్లా అనగానే మీరు అంటారు, బాయ్ ఏజ్ బాయ్, షోకు ఉంటుంది, పోరని వేసుకొని తిరగాలి, ఫ్రెండ్స్ ముందు షో చేయాలి, గలీలలో జూ అని సౌండ్లు వేసుకుంటూ తిరగాలని అని అంటారు. ఒప్పుకుంటా, కానీ మన ఇంట్లో పైసలు ఉండాలిగా, మన రేంజ్ అంత ఉండాలి కదరా ఇవి కొననీకి. మన ఇంట్లో ఎంత నడుస్తుంది, ఎంత వస్తున్నాయి, ఎంత పోతున్నాయి అని చెప్పి మనం మొగలం కదా, మనకు తెలియాలి కదా. ద మెయిన్ పాయింట్ నా హెడ్లో తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు, అరే ఎందుకురా ఇంట్లో సాగు కొట్టుకుంటారు ఇటువంటి బండ్లు, ఎందుకు చెప్పండి. మళ్ళీ ఈ బండ్లు కొనేయకపోతే ఏం చెప్తారు తెలుసా? ఇంట్లోకి వెళ్ళి దెంగెత్తా అంటారు, 3 రోజులు అన్నం తినా అంటారు, దెంగెత్తారు, అట్టే దెంగెత్తారు, చచ్చిపోతా అంటారు. ఆడదాని వారా, చెమ్మగలరా, గదేం బ్లాక్మెయిల్ చేసి చూడరా పేరెంట్స్ని. బండ్లు గీ దానికోసం చచ్చిపోతారా? ఎందుకురా, ఎందుకు అట్లా చేస్తారు? ఓకే, బండ్లు చూడడానికి బాగుంటాయి, లాయల్గా ఉంటుంది, ఫాస్ట్గా పోతుంది, బండి మీద పోతుంటే అమ్మాయిలు కూడా చూస్తారు. కానీ వెళ్ళొద్దారా ఇంట్లో? ఓకే, ఆశ ఉంటుంది, ఇట్లాంటి బండ్లు తీసుకోవాలని ఆశ ఉంటుంది. కానీ ఈ ఆశ కొంతమందికి మైండ్లోకి ఎట్లా వస్తుంది తెలుసా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మొత్తం 3 ఫ్రెండ్స్ ఉంటారా, ఒకడు రిచ్ వాడు, ఒకడు మిడిల్ క్లాస్ వాడు, ఒకడు బిలో మిడిల్ క్లాస్ వాడు. ఈ 3 కలిసి తిరుగుతూ ఉంటారు. రిచ్ వాడు వాళ్ళ ఇంట్లో ఏం జాగొట్టకుండా, రూపాయి గురించి ఆలోచించకుండా వాళ్ళ ఇంట్లో ప్రేమతోని ఇటువంటి బండ్లు కొంటారు. సెకండ్ వాడు ఎవరు? మిడిల్ క్లాస్ వాడు. వాడి ఇంట్లో కొంచెం సావగొట్టి, ఎక్కువ సావగొట్టాడు, కొంచెమే సావగొట్టి, కొంచెం బ్రతిమాలి, ఇక వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మీద ప్రేమతోని ఆ బండిని చూసి ఆశతోని ఇది ఉంటాడు. మూడోడు బిలో యావరేజ్ వాడు. వానికి కొనే అంత దమ్ము ఉండదు, వానికి కాదు, అంటే వాళ్ళ ఇంట్లోకి అంత స్తోమతి ఉండదు. వీళ్ళిద్దరు కొన్నారు కదా, నాకు కూడా ఇటువంటి బండి కావాలని చెప్పి ఇంట్లోకి వెళ్ళి దెంకపోతా, నేను ఊరేసుకుంటా, దెంగెత్తాను ఇంట్లోకి వెళ్ళి అని చెప్పి తినరు. 3 రోజులు తినరు, 3 రోజులు కాదు, ఇంకా చచ్చిపోమన్నా చచ్చిపోతారు. అంత సావగొట్టి 3 నెలలు 2 నెలల దాకా సావగొట్టిన తర్వాత ఇటువంటివి ఉంటారు. పాయింట్ ఏంటంటే, వాళ్ళిద్దరు కొన్నారని చెప్పి వీడు కూడా మూడోని కూడా కొనాలని చెప్పి ఆశ పుడుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళకు ఉన్నది కదా, నాకు కూడా ఉండాలని చెప్పి ఆశ పెరుగుతుంది. ఇట్లా చాలా మందే, సగం మంది ఇట్లాంటి ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసే కొన్నారు. నేను ఇప్పుడు చెప్పేది ఆ మూడోని గురించి, బిలో మిడిల్ క్లాస్ వన్ గురించి. సరేరా, నువ్వు ఎట్లలో సావా కొట్టేసి ఇంట్లో వాళ్ళని పేరెంట్స్ని బాధ పెట్టేసి ఆ ఇటువంటి బండ్లు కొన్నావు. సరే, నువ్వు ఇంట్లో పెద్దోనివో చిన్ననో అది తెలియదు, నువ్వు పెద్దోనివై ఉంటే, నీకు చెల్లనో అక్కనో ఉంటే,
ఈ రోజు నువ్వు ఈ బండి కొన్నికి నువ్వు పెద్దను కదా, బండి కొన్నికి సతాయించి బెదిరించి తీసుకున్నావు. నిన్ను చూసి మీ తమ్ముడు నేర్చుకోవడాలి. నువ్వు చేసినట్టే అంటే ఇప్పుడు అన్నట్లా చేసిండు కాబట్టి నాకు కూడా ఇట్లా కొనిస్తానని చెప్పి వాడు కూడా చేస్తాడు. సరే నీకు చెల్లి ఉంది, ఈ బండి కొనే ప్లేస్లో మీ చెల్లె పెళ్లి చేయొచ్చు కావచ్చు, ఆలోచన నీకు లేదా? రాదు. సరే నెలకో 6,000 ఈఎంఐ కడతావు. ఈ బండి ఎంత ఇస్తుంది? లీటర్కి 20 కిలోమీటర్లు 25 కిలోమీటర్ ఇస్తుంది. అంటే వారానికో 1,500 వేసుకున్నా, మొత్తం నెల ఖర్చు మొత్తం ఎంత వస్తుంది తెలుసా? 1,300 వరకు వస్తుంది రా. సారీ 13,000 వరకు వస్తుంది. మళ్ళీ నువ్వు దీని సర్వీసింగ్లు ఛార్జీలు తట్టుకోలేవు, నిజంగా తట్టుకోలేవు బాయ్. కొంతమంది దిగేడి మగ్గాలు ఉంటారు. ఈ బండి కొన్న తర్వాత ఫ్రీ సర్వీస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారు, డైరెక్ట్ బండి తీసుకుపోయి షోరూంలో పెడతారు. అన్న ఫ్రీ సర్వీస్, జేబులో రూపాయి ఉండదు, ఫ్రీ సర్వీస్ అనుకొని డైరెక్ట్ బండి తీసుకుపోయి పెడతారు. చూస్తాడు బిల్లు ఎత్తాడు. అసలు వాళ్ళు కొంటారా ఇట్లాంటి బండ్లు? డేడి మగ్గాలు కొంటారు. నేను చూసిన, ఓ జేబులో రూపాయి ఉండదు, ఫ్రీ సర్వీస్ అని రాసి ఉంటుంది, బండి తీసుకుపోయి పెడతాడు. అన్న ఫ్రీగా చేసి అని అంటే ఉండదు బాయ్, బిల్ వేసి ఉంటే 3,000 ఉంటుంది. 3,650. ఇంత రాడు పడుతుంది దానికి. సరే ఇది అంత అయిపోయిందా? ఈ కొడుకులకి ఇది అంత అయిపోయిందా? కొన్నాడు మంచిగా ఉండాలి, కొన్నాడు మంచిగా కొన్నాడా ఎంత మెయింటైన్ చేయాలి నీట్గా. ఈడ మైండ్లో ఒకటి తిరుగుతుంది, ఏమని? బండి కొన్న నెలకు ఒకటి తిరుగుతుంది మైండ్లో, ఏమని? మోడిఫికేషన్. నేను కొనొద్దంటలేను, ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. పక్కనోడు కొన్నాడు కదా అని చెప్పి నాకు కూడా కావాలని చెప్పి అస్సలు అనుకోకండి. సరేరా, ఈ బండి షోక్ అనేది ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఉంటుంది. ఆ షోక్ పోయేదాకా మీరు దాన్ని ఇంకా ఈఎంఐ కడితేనే ఉంటారు. నేను ఈ వీడియో ఎందుకు తీస్తానండి, పక్కనోడు కొన్నాడు, వాడు కొన్నాడు, వీడు కొన్నాడు అని చెప్పి ఇంట్లోని సాగుకొట్టకండి, సతాయించగలరా. ఆ షోక్ రావద్దు. పక్కనోని చూసి నేను కూడా కొనాలనే థాట్ నీకు రావద్దు. మీ ఇంట్లో ఏమైనా గలీజ్ సిచ్యువేషన్ ఉంటే మీరు ఇంకా దాన్ని గలీజ్ చేయకండి. మీకేమైనా అప్పులు ఉంటే ఇంకా అప్పు తీసి ఈ బండి కొనేంత సిచ్యువేషన్ మీ ఇంట్లో తేవద్దు. మీ డాడీకి అరే ప్రతి ఒక్క పేరెంట్స్కి ఉంటుందిరా, వాళ్ళ కొడుకులకు కూడా మంచి మంచి బండి మీద తిరగాలి, నా కొడుకు కూడా హ్యాపీగా ఉండాలి వాళ్ళ దోస్తులతో అని చెప్పి ప్రతి ఒక్క పేరెంట్కి ఉంటుంది, లేదని కాదు. కానీ వాళ్ళు కూడా ఏం చేస్తారా? డబ్బులు లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? డబ్బులు లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారా? మీరు ఇట్లా సాగుకొడితే మీకైనా మంచి కనిపిస్తారా? సరే కొంటారు, సాగుకొట్టి కొంటారు, దీన్ని పోషించగలుగుతారా? అంత ఈజీ కాదురా భయ్. దీన్ని పోషించాలంటే ఆస్తులు అమ్ముకోవాలి, కిడ్నీలు అమ్ముకోవాలి. మీ ఇంటికి ఏమైనా కష్టం వస్తే మీ పేరెంట్స్కి దేవుడు గుర్తురావద్దు. అరే నా కూడా కొడుకున్నాడు, వాడు చూసుకుంటాడనే ధైర్యం ఉండాలి. అంతేగాని లత్కొరగాడు పుట్టిండు, చెప్పినగాడు పుట్టిండు, అర్థం చేసుకోడు, ఇల్లు అమ్మక దింగుతాడు అనే ఫీలింగ్ తెప్పియద్దు. తెప్పించాం అనుకో సచ్చినట్టేరా. వాళ్ళు నువ్వు పక్క పెట్టు, నీ హ్యాపీనెస్ కోసం నీ సంతోషం కోసం వాళ్ళ జావగొట్టియో బాధ పెట్టియో తీసుకుంటావు. కానీ వాళ్ళ మనసురా పడుకుంటారా కనీసం? ఇస్తుంటోని ఎందుకు కన్నా వాళ్ళు పడుకోర్రా. ఈ బండి ఈఎంఐ దాకా వాళ్ళు పడుకోరు. కానీ నువ్వు అంటావు దీని మీద నీ షోకులు ఉంటాయి, నువ్వు పోలను వేసుకొని తిరుగుతావు, రుబాబ్సే తిరుగుతావు. కానీ ఉత్తిపోయిన నువ్వు తిరుగుతూ ఉంటారు రోడ్ల మీద, నువ్వు షోక్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటే మీ అయ్య దీన్ని ఈఎంఐ కట్టనీకి రాత్రి మగులు కష్టపడతా ఉంటాడు. ఆ సొయ్యి నీకు ఉండదు. ఆ సొయ్యి ఉంటుంది ఎందుకు ఉంటావు చెప్పు? ఈ బండి మీద తిరుగుతా అంటే నీకు మీ అయ్యనే గుర్తు రావాలి. ప్రశాంతంగానే పడుకుంటావారా నువ్వు? పాయింట్ ఏంటంటే గుర్తురారు. గుర్తొస్తా మీరు ఎందుకు ఉంటారు కదా? సరేరా అడిగినవు కొని అన్నారు, పైసలు లేవన్నారు, ఏమాయా కొనియకపోతే? ఇట్లా అనుకో, సరేలే వాళ్ళు కొనియకపోతే ఏమాయా, నేను కొనుక్కుంటా కదా నా పైసలతోని, నా కష్టంతో నేను కొనుక్కుంటా కదా అనే మైండ్ సెట్ నువ్వు తెచ్చుకోవాలి. నువ్వు అట్లా ఫిక్స్ అయినావు అనుకో, నీ మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది, నువ్వే చేంజ్ అయిపోతావురా. వాడిని వీడిని చూసి కొనాలనే థాట్ కూడా నీకు రాదు. అందుకని మైండ్లో నీ కష్టంతో పేరెంట్స్ని ఇబ్బంది పడకుండా నువ్వు కొనుక్కోవాలి అనే థాట్ నీకు తిరగాలి, కంపల్సరీ తిరగాలరా. ఐ హోప్ నేను చెప్పే పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా. అర్థం కాకపోతే మీ కర్మరా, అది నిజంగా మీ కర్మరా. సరే ఎట్లా అట్లా చేసి బండి అయితే కొనేసినాం. ఈ బండిని చూసి ఓ పిల్ల పడ్డది, 1 రోజు తిరుగుతావు, 2 రోజులు తిరుగుతావు, సరే ఓ నెల తిరుగుతావురా. ఒక 2 నెలలు తిరిగిన తర్వాత ఈ బండి కాకుండా పెద్ద బండి కనిపిస్తుంది. ఆ బండిని చూసి వాంతం చెక్కెత్తది, వాంతో ఇట్లా పట్టుకొని కూర్చుంటుంది, ఇట్లా
ఇట్లా ఇవన్నీ ఉన్నాయి చూసి ఇట్లా అతుక్కొని కూర్చొని వెళ్ళిపోతుంది. నువ్వు నీ బండి కూర్చొని మందాగలిగింత, అదేమో పెట్రోల్ అవుతుంది, నువ్వు ఇంత మందాగాలి. సరేలే పోతే పోయిందిలే, ఇది కాకపోతే ఇంకో పిల్ల అని చెప్పి మీరు ఫిక్స్ అయ్యాలనుకో, నువ్వు నీ బండి నిన్ను ఎవరు మార్చలేరురా. అంటే నీ బండి వేలు ఉన్నది, నీకు లేదు బాయ్, నువ్వు సున్నా అని అర్థం. నేను చెప్పే పాయింట్ మీకు అర్థమైతే ఇంట్లో వాళ్ళని కష్టపెట్టకల్లి అండ్ వాడిని వీడిని చూసి కొనకండి, అస్సలు కొనకండి. అండ్ సరే కొంటే కొన్నారా, మీ దరిద్రాన్ని కొద్దీ మీ ఇంట్లో సావగొట్టి మీరు కొన్నారు, జాగ్రత్తగా నడపాలి. ఏదో ఏతులు కొద్దీ ఫాస్ట్గా పోవాలని చెప్పి దోస్తుల ముందు షో కొట్టాలని చెప్పి ఫాస్ట్గా పోయి కాళ్ళు చేతులు పోడొట్టుకోండి. అరే ఇప్పుడు ఈ బండికి యాక్సిడెంట్ అయితే దీనికి పార్ట్స్ ఉంటాయిరా, హ్యాండిలే ఉందిరా, ఇది పోయినా కానీ ఇంకో రిప్లేస్మెంట్కి సేమ్ ఇట్లాంటి హ్యాండిలే పెట్టి సేమ్ అచ్చం అట్లే ఉంటుంది. కానీ చెయ్యో కాలో పోతే యాక్సిడెంట్లో ప్లాస్టిక్ది తప్ప ఒరిజినల్ది రాదు. షోకులకు పోకండి, జాగ్రత్తగా నడపండి, రెస్పాన్సిబుల్గా నడపాలి, ఎందుకు కొనిచ్చాలో అర్థం చేసుకొని నడపాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటా. ఈ వీడియో త్రూ కొనే వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది అనుకుంటాను. థ్యాంక్ యూ. నెగిటివ్గా తీసుకోకండి. బాయ్.